అండి. హాయ్ అండి. మీ పేరు? జాహ్నవి. జాహ్నవి. సో, సపోజ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సొసైటీ గాని, ఇప్పుడు చాలామంది యూత్ ఎవ్వరైనా సరే సొసైటీలో చాలామంది మారిపోయారు. లవ్ అన్నా గాని, ఏదైనా చాలా ఫేక్ ఫ్రెండ్‌షిప్‌తోని సహా ఫేక్ అయిపోయింది. సో, మీరు లవ్‌పై మీ ఒపీనియన్ ఏంటి అసలు? లవ్ పైన ఒపీనియన్ అంటే నాది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. స్టిల్ 15 ఇయర్స్ నుంచి మేము సేమ్ ఒపీనియన్‌తోనే ఉన్నాము. లవ్ అనేదంటే అండి అది మనకు ఓన్లీ ఏజ్ పరంగానో లేకపోతే ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసో రావద్దు. అదొక న్యాచురల్‌గా మనకి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే లవ్ డెఫినెట్‌గా సక్సెస్ అవుతది. అంటే మీరు సో యాక్చువల్లీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా! సో, మీరు ఇంకెక్కువ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. చాలామంది లవ్ మ్యారేజ్ చాలా ఫేకు, లవ్‌లో ఉన్నంత వరకే బావుంటది. అది పెళ్లి చేసుకున్నాక వన్స్ మొత్తం వార్ రివర్స్ అయిపోతదని చెప్పేసని అంటారు కదా! దానిపై మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ మ్యారేజెస్ ఫేక్ కాదండి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే మ్యారేజెస్ ఫేక్ కాదు, పర్సన్స్ ఫేక్ అంతే. ఆ ఫేక్ పర్సన్స్ ఎక్కడున్నా అది ఫేకే అయిపోద్ది ఆ రిలేషన్ అనేది. అది ఫ్రెండ్షిప్లో అయినా లవ్లో అయినా అరేంజ్డ్లో అయినా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంటే లవ్ మ్యారేజ్ ఏంటంటే ఎవరికి చెప్పకుండా చేసుకున్నారు కాబట్టి వదిలేసినా కూడా అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు అన్న ఒపీనియన్ ఉంటుంది కాబట్టి విడిపోతారు ఈజీగా. అదే అరేంజ్డ్ మ్యారేజ్లో అయితే అరే వాళ్ళు మనల్ని చేశారు కదా, ఒకవేళ మనం ఇతన్ని వదిలేయాలన్నా ఈవెన్ని వదిలేయాలన్నా వాళ్ళు క్వశ్చన్ చేస్తారని భయపడతారు అంతే తప్ప మన మనస్సాక్షికి మనం డిపెండ్ అయి ఉండాలి. ఎక్కడైనా సరే మనం జెన్యున్గా ఉంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. యాస్ ఎ మీరు కూడా లవ్ చేశారు కాబట్టి అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? నా వరకైతే నా లైఫ్ మంచిగానే ఉంది. 100% చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి ఆలోచించుకోవాలి చేసుకునేటప్పుడు మనం తీసుకునే డెసిషన్ కరెక్టేనా, మనం ఎంచుకున్న పర్సన్ కరెక్టేనా అనేసి. అలాగని లవ్ మ్యారేజెస్ అంటే పేరెంట్స్ని నేను వదిలేసి వాళ్ళని బాధ పెట్టి చేసుకోమని చెప్పట్లేదు. వాళ్ళని కన్విన్స్ చేసుకొని మేము ఇతనితో ఉంటే హ్యాపీగా ఉంటామని కన్విన్స్ చేసుకుంటే డెఫినెట్గా 100% మీరు లవ్ మంచిగా మ్యారేజ్ ఉంటుంది. చేసుకున్నాక ఎప్పుడైనా బాధపడ్డారా? అరే! ఎందుకు చేసుకున్నా? పేరెంట్స్‌ని ఒప్పించి చేసుకుంటే బావుండు అని బాధపడ్డ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఏ మ్యారేజెస్లో అయినా ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు ఒక థాట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అని ఉండద్దు. మనం వైఫ్ అండ్ హస్బెండ్ మన రిలేషన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, దీన్ని మన ఇద్దరం కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించుకుంటే ఈజీగా అయిపోతుంది అసలు అంతే. ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు నా లైఫ్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాక బావుంటది అని? డెఫినెట్గా అండి, నేను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే ఉంది. నాకు సో, తెలిసినంత వరకు ఇప్పుడు మీ లైఫ్ మీరు హ్యాండిల్ చేసుకోగలరా? నేను అంటే యాస్ చేసుకోగలుగుతున్నానండి. ఎ 15 ఇయర్స్ నుంచి మీరు మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేసని అంటున్నారు కదా! అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సేమ్ అలానే ఉన్నారా? సేమ్ అలానే ఉన్నాం. స్టిల్ మేము ఫస్ట్ టైం ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉందో ఇప్పటికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో గొడవలు అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అన్నీ అవుతుంటాయి. బట్ స్టిల్ ఆ లవ్ ఒక్కసారి గుర్తొచ్చిందంటే ఆ డే గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగానే అసలు మీ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్‌కి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? ఇంత బాగా చెప్తున్నారు కదా లవ్ కోసం. ఐ లవ్ ఫర్ ఎవర్ అండి. అంతే అండి. సో, లవ్ మ్యారేజ్ ఎప్పటికీ కూడా చేసుకోవచ్చు. అంటే అండర్‌స్టాండింగ్ బట్టి ఉంటదని చెప్తున్నారు. అవును, డెఫినెట్గా. హాయ్ అండి. హలో. మీ పేరు? బాను. బాను. సో, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? లేదండి. లవ్‌పై మీ ఒపీనియన్ ఏంటి అసలు? లవ్ అంటే ట్రూగా లవ్ చేస్తే అది మంచిగా వర్కౌట్ అవుతుంది. ట్రూగా. లేకపోతే ఎంతమందిని చూసారు ట్రూగా లవ్ చేసే వాళ్ళని? ట్రూగా అంటే ఈ జనరేషన్లో నేను తక్కువ మందిని చూశాను. అది కూడా సినిమాల్లో చూశాను. ఇంకా రియాలిటీలో అయితే ఇంకా ఎవరిని చూడలేదు. అంటే యాక్చువల్లీ మన పేరెంట్స్ ఉన్న ఆ టైంలో చాలా మంది అది మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా చాలా జెన్యున్‌గా ఉండేది. బట్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న లేకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ చాలా ఫేక్‌గా ఉంది. స్టిల్ ఫ్రెండ్‌షిప్‌తోని సహా. పేరెంట్స్ ప్రేమ కూడా చాలా ఫేక్‌గా పేరెంట్స్ ఫేక్ అని చెప్పను నేను. ఉండే వీళ్ళ పర్సన్స్ ఫేక్ అని చెప్తా. అంటే ప్రతి దాంట్లో ఇలా కల్మషం ఎందుకు వచ్చేసిందంటారు ఈ జనరేషన్‌లో? ఎందుకంటే ఇప్పుడు యూత్ మొత్తం పాడైపోయింది. సో అప్పుడు మొత్తం టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ అవి ఏం లేవు, ఫోన్ లాంటివి అవి. సో అక్కడ అంటే పాత కాలంలో లవ్ లెటర్స్, సో డైరెక్ట్గా చూసుకోవడము అవి అన్నీ ఉండేవి. సో దాన్ని ఒక ప్యూర్ లవ్ అంటారు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటిది యూత్ అని అంటున్నారు కదా, యాజ్ ఏ మీరు కూడా ఒక యూత్ కదా, యూతే కానీ సో మీ పక్కన చాలా మంది ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా లవ్ చేయడం అంటే యాజ్ ఏ గర్ల్స్లోనే చూసుకుందాం, ఒకరితో మాట్లాడతారు, ఒకరితో చాక్లెట్స్ అంటారు, ఒకరితో బిస్కెట్స్ అంటారు, ఒకరితో డ్రెస్సులు అంటారు. యాజ్ ఏ అంటే బాయ్స్ కూడా చాలా మంది అలా ఉన్నారు, మనీ ఒకరికి పెడతారు, ఇంకొకరితో లవ్ అంటారు, ఇంకొకరితో నచ్చేస్తారు. దానిపై మీ ఒపీనియన్ అండి? అంటే నేను కూడా ఒక అమ్మాయిగా చెప్తున్నాను. సో అమ్మాయిలు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మోసం చేసి వదిలేస్తున్నారు. ఒకళ్ళకి డబ్బు కోసము, ఒకళ్ళకి అంటే తినిపించడం కోసము, ఒకళ్ళకి షాపింగ్ కోసము, ఒకళ్ళేమో పెళ్లి చేసుకోవడానికి, ఒకళ్ళు బయట తిరగడానికి ఇంతమంది కావాల్సి వచ్చింది ఒక్కొక్కరికి. సో ఇది అంత కాకుండా ఒక్కరిని లవ్ చేయాలి, ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి, అదే రూల్. మీరు ఎన్ని చెప్తున్నారు కదా, ఒకవేళ మీ మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేనైతే లవ్ చేయాలంటే మొత్తం చూసుకొని ఆయన ఉంటారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని
పెళ్లి చేసుకుంటారు డైరెక్ట్. అంటే ఒక పర్సన్ ఎలా ఉండడం మనం గెస్ చేయలేము కదా. అంటే మన దగ్గర 1 మినిట్ అంటే చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం, ఎంతో మందిని లక్షల కోట్ల మందిని చూస్తున్నాం. వాళ్ళు మన ముందు ఒక అమ్మాయి నీకు అట్రాక్ట్ చేయాలనుకో, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు ఎలా చెప్తా అలా వింటాని నీకు కాళ్ళ కింద పడుంటాడు కుక్కలాగా. అది యాజ్ ఒక్కసారి మనం కమిటెడ్, ఒక్కసారి మనం ఓకే చెప్పిన దాని తర్వాత రివర్స్ అయిపోతుంది. ఇక అది మనం గెస్ చేయలేము కదా ఎవరి మనసులో ఏముందో. అందుకే మొత్తం చూసుకొని ఎవరిని ఎక్కువ నమ్మేయకూడదు. నమ్మేసి మోసపోవడం కంటే జాగ్రత్తగా డీల్ చేయడమే బెస్ట్. ఇంకొకటి ఓకే, మీరు లవ్ చేయడం ఇష్టం అన్నారు కదా, ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీకు ఇష్టం? అది మంచి అండర్స్టాండింగ్, ఓన్లీ లాయల్, నా కోసమే. మీరు చెప్పే దాంట్లో ఒకటి కూడా మీకు సెట్ అవుతలేదు. రియల్గా మీ హార్ట్ఫుల్గా అంటే ప్రజెంట్ అందరూ అలా ఉన్నారు, మిమ్మల్ని తప్పనను. ఒక అబ్బాయి మీకు ఇష్టం అంటే తను లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు మనసు చూసి తను ఎలా చూసి తను ఇష్టపడే వాళ్ళతో ఎవరు లేరు. అసలు అందరిలాగానే మీరు కూడా ఆలోచిస్తారు కదా. నో నా అందరిలాగా నేను కాదు, కానీ నాకు కావాల్సింది అండర్స్టాండింగ్, కేరింగ్, ఎఫర్ట్స్ నా కోసం ఉంటే చాలు. డబ్బు లేకున్నా పర్లేదు, నిజంగా చెప్తున్నాను. మీరు జోక్ చేస్తున్నారు కాదు, ఈ వీడియో ఉంటుంది కాబట్టి జనాలు చూస్తారు. ఒకవేళ నేను చేసినా వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళే నాకు. ఓకే, మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఒక అబ్బాయిలో ఉంటాయి, జస్ట్ నటించడం వరకే. ఆ అబ్బాయి యాజ్ ఏ మీ లైఫ్లోకి వచ్చేంత వరకు అలా ఉన్నాక మీ లైఫ్లోకి వచ్చి మీరు కంప్లీట్ అయిపోయినాక దాని తర్వాత రివర్స్ అయిపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అందుకే అంటున్నా, జాగ్రత్తగా డీల్ చేసి చూసుకోవాలి పార్ట్నర్ని. సో అందుకు మనకి లైఫ్ లాంగ్ ఉండాలంటే ఆయన ఎలా ఉంటారో ఫస్ట్ అన్నీ చూసుకోవాలి. సో మనం తొందరపడి చేసుకుంటే తొందరపడి చేసుకుంటే ఇలా ఉంటుంది. అంటే చాలా మంది అబ్బాయిలను చూస్తూ ఉంటాం కదా. సో మీ ఫ్రెండ్షిప్ సరౌండింగ్స్ అయినా స్కూల్ కాలేజ్ చేసేటప్పుడైనా ఏ అబ్బాయి మీదైనా మీకు ఫీలింగ్స్, ఐ మీన్ క్రష్ ఇట్లా ఏమైనా ఉందా? లేదండి. ఇగో ఒకటి నిజం, మనం మాట్లాడితే అబద్ధమైన నిజం లాగా ఉండాలి. మీరు చెప్పేది అది నిజమైన అబద్ధం లాగా ఉంటుంది. వామ్మో, నేను అన్ని నిజాలే చెప్తున్నాను. అంటే ఎవరైనా సరే మనం చూస్తే క్రష్ బాగుండాలి. అల్లు అర్జున్ ఒకటే, ఆయన వచ్చి నేను పెళ్లి చేసుకుంటా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అబ్బా, మళ్ళీ పెళ్లి చేసుకుంటా అబ్బా, మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అంటే సెకండ్ హ్యాండ్, అంటే ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంటుంది అంట. సో చూసుకోండి, తెలుగులో దాన్ని అక్రమ సంబంధం అంటారు. సో అందరికి తెలుసు కదా, అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అంట అల్లు అర్జున్ తోటి. అంటే అల్లు అర్జున్ మీద ఉన్న ప్రేమ ఇంకో జన్మలో పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకుంటారు. హాయ్ అండి. హలో, హాయ్. మీ పేరు? అశోక్ కుమార్ బాబు. అశోక్ కుమార్. సో లవ్ పై మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, లవ్ అంటే ఏంది? ప్రేమ. అది అందరూ ప్రేమించాలా, అందరినీ ప్రేమించవద్దు, ఒక్కరినే ప్రేమించాలి. అదే నేను చెప్పేది, అదే అందరూ ప్రేమించుకోవాలా, అందరూ ప్రేమించాలా, అందరినీ ప్రేమించాలా, అందులో మనం ఉండాలా, అంతే. ఇంకేముంది? నువ్వు చెప్పింది కనీసం నీకేనా అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే నాకు తెలియచేయట్లేవు, నిజం చెప్తున్నా. నాకు అంటే మరి నిన్న ఏ అమ్మాయి లవ్ చేస్తుంది? ఇటు ఎవరు కనిపిస్తే అంతే నా లవర్ అంటావు కదా, ఇట్లుంటే నేను ఎవరు లవ్ చేస్తాను? నేను ఎప్పుడు అన్నానా? సరే ఇప్పుడు నువ్వు ఉండవు నా పక్కన, చెల్లని నీకు నేను ఇప్పుడు చెప్పానా? ఇదే మారాలి. గమ్ముడు మంచి మంచి గమ్ముండ్రా రే, గమ్ముండ్రా. మనం కంటెంట్కి వద్దాం. చెప్పు, లవ్ అంటే ఏంటి అసలు? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ప్యారు ఇసుకో కాదులు. సరే, ఓడన్నట్టు ఏమంటాడు, కృష్ణకాంత్ పార్కులో పొదలు అంటాడు, ఇంకోటి ఏమంటాడు, ఏదైనా హోటల్లో లాడ్జి రకరకాలుగా అంటారట. అంటే ప్రేమ ఏంటి అసలు? నా ఒపీనియన్ ఏంటంటే, ప్రేమ అంటే చూసే ఓడంతే అట్టే మాట్లాడు. ప్రేమ అంటే నువ్వు అక్కడ ఏ ఆంటీతో ఉన్నప్పుడు చూసిండవు మరి? నేను ఇప్పుడు చేస్తున్నా. నేను లక్కీ ఆంటీతో వీడియోలు చేసా, ప్రేమతో చేసా, ప్రేమించా, అయిపోయింది. లక్కీ ఆంటీకి ఈయనకి లవ్. ఓకే, నీ పేరు? అవునే, నా పేరు కుమార్. కుమార్ వెట్స్ లక్కీ. వేసుకోండి. పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. ఓకే, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఏదో ఒకటి పెట్టుకున్నా, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి లేదుగా. నీలాంటి వాళ్ళని చూసి చాలా మంది చెడిపోతున్నారు. ఎవరు? నాలంటూడా. ఇది ఎట్లుందంటే, నువ్వు చెప్పేది ఓడి కూడా అన్నాడు మొన్న, నీ వల్ల ఆ సినిమా పోయింది, ఈ సినిమా పోయింది, అందులో నువ్వు ఆట అన్నావు. సినిమాలు పక్కన పెట్టి నీ వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. అంటే ఒక ఆంటీని లవ్ చేస్తున్నారు, ఆంటీ పెళ్లి చేసుకోకుండా ఎట్లా నేను ఉండొచ్చు అని చెప్తున్నారు కదా, అందరు నేను చూసి ఫాలో అవుతున్నారు. మరి వాళ్ళకేం చెప్తావు? నన్ను చూసి ఫాలో అవుతున్నారా? మరి మన దేశంలో చాలా మంది గాంధీ తాతను చూసి ఫాలో అవుతూ ఉంటారు. మరి దేశంలో అందరూ గాంధీ తాత. అంత పెద్ద గొప్ప వ్యక్తిని ఇక్కడ దాకా తీసుకురాకు నీ దగ్గరికి. నీకు ఆయన కంపేర్ చేసుకుంటే ఆయనకి ఇంత కూడా సెట్ కావు. నువ్వు చెప్పేది ఏంది? ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంది? నన్ను చూసి ఫాలో అవుతున్నారు అందరు ఇక్కడ. చెడ్డుగా, మంచిగా కాదు, బ్యాడ్గా.
బ్యాడ్గా అన్ని అబద్ధాలు. ఎవరిని చూసి ఫాలో కాడు. ఒట్టి మాట. ఇప్పుడు చాలా మంది అంటారు, ఎవరు నేను ఎప్పుడు అయ్యానరా, నువ్వే కదా అంటారు చేపించావా, ఈడే చేపించి. అంటే ఆయన ఏది చేయమంటే అది చేస్తావా నువ్వు? ఏదో ఫ్రెండ్ అడిగాడు. అంటే నీకు లవ్ అంటే ఇలా ఏం లేదు ఒక సబ్జెక్ట్ లో. లవ్ అంటే ఎవరు పడతాలే, అంతేనా? ప్రేమ అంటే ఏందో చెప్పమంటావా? పాపం చెప్తా. ప్రేమ అంటే రెండు మనుషులకు సంబంధించింది కాదు, రెండు మనసులకు సంబంధించింది. సరేనా? నేను చూడు ఏంటంటే ప్రేమ ఈ దేశంలో సారీ అవునవును నేనేం చేశాను, ఇదే మారాలి. ఇదే ఇలాంటప్పుడు మారాలి, మనుషులు మారాలి. 1 minute అందరు మారాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కరే మారితే అందరు మారిపోతారు. ఇప్పుడు నేను ఏం చేశాను కదా, ఏంది ఇదంతా ఎన్నేమో. ఆంటీలను లవ్ చేస్తున్నావు, నేనేమైనా మర్డర్లు చేశానా, కిడ్నాప్ చేశానా, అమ్మాయిలు చేసినావేమో ఏమైనా మాకు తెలుసు. రేపు చేశానా? లేదే. నేను ఏం చేశాను ఇప్పుడు? నేను ఆంటీలతో రొమాన్స్ చేస్తున్నావు అంట. ఏంది దారుణం? ఆంటీలతో రొమాన్స్ చేస్తున్నావు. చేసిన నువ్వు వచ్చిన చేస్తాను, నేను ఆంటీని చేయమంటాను. కాదు కదా. అది నా బతుకు తీరు అని చేస్తానా అంతే. ఉన్నాడు ఓకే, రొమాన్స్ చేయడం నీ బతుకు తెరువు. చేశాను నిజమే. ఏంది చెప్పరా ఒట్టి మాటలు ఇన్ని. అసలు నాలాంటోడు వల్ల ఇంకెవడన్న వల్ల అదేంది ఇదంటే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మన దేశంలో ఎంతమంది రోజుకి ఎంతమంది ప్రేమిస్తారు, రోజుకి ఎంతమంది ఎడిపోతారు. పెళ్లి చేసుకున్న వాడికి దిక్కులేదు అనమాట. బ్రో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నావు, పెళ్లి వద్దు పెళ్లి చేసుకోవద్దు అని. ఎందుకు అసలు ఆ మాటలు ఎందుకు అంటున్నావు? బయట అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి పెళ్ళి వద్దు అన్ని అనుకుంటున్నాను. అవకాశాలు అంటే అన్ని అవకాశాలు అంటే తాళి కట్టే అవకాశం దొరకదు కదా మరి. ఎస్, అందు గురించే తాళి కట్టొద్దు అంటున్నా నేను. తాళి కడితేనే ఇంకా మన జీవితం అయిపోయింది. సంకనాకి పోయిండు వాడు. 7తో సమానము పెళ్లి చేసుకునేవాడు. ఎందుకు అట్లా? సో అట్లా అయిపోయింది, జనరేషన్ అట్లా మారిపోయింది. సో రీజన్స్ చెప్తావా ఎందుకు శివంతో సమానం అనేది? అంటే పెళ్లి చేసుకుంటే ఇంకా వాడికి ఏముండదు. పెళ్ళని చెప్పింది వినాలే, సచిన్ లాగా ఆమె ఏది చెప్తే అది వినాలే. సో 7తో సమానం అని నా ఒపీనియన్. అందరు అట్లా లేరు కదా మరి. అందరు లేరు, కొంతమంది చేసుకున్న తర్వాత తెలుస్తుంది. అందరు అట్లా లేరు. ఇప్పుడు నేను గిట్ట లేను, పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది. అమ్మాయి తరపు నుంచి బాగా లేదంటే అబ్బాయి తరపు నుంచి బాగా? ఇద్దరు తరపు నుంచి బాగాలేదు. అమ్మాయి నరకం చూపిస్తుంది. అంటే అప్పుడు అమ్మాయి కరెక్ట్ ఉండాలా అబ్బాయి కరెక్ట్ ఉండాలి? ఇద్దరు కరెక్ట్ ఉండాలి, కానీ ఈ రోజుల్లో ఇద్దరు కరెక్ట్ ఉండట్లేదు. ఎవరు కరెక్ట్ ఉంటారు మరి? మేమైతే కరెక్ట్గానే ఉంటున్నాం. అమ్మాయి అయితే కరెక్ట్గా లేదు. అది ఇప్పియలేదు, ఇది ఇప్పియలేదు, అత్తేయలేదు, ఇత్తేయలేదు, సినిమా చూపెట్టలేదు, పార్కు తీసుకెళ్ళలేదు, పిక్నిక్ తీసుకెళ్ళలేదు, యాదగిరి గుట్ట పోలేదు, శ్రీశైలం పోలేదు, తిరుపతి పోలేదు. ఇక ఇట్లా ఈ చిన్న చిన్న దాంట్లో గొడవల వల్ల ఇంకా అది విడిపోతుండ్రు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే సంతోషంగా ఉంటారు? లవ్ మ్యారేజ్ ఇంకా దళిద్రమైంది. ఎందుకో ఇంకా దళిద్రమైంది అది. ఇంకా వాడు బతికి లేడు, ఇంకా అయిపోయిన వాడు సమాధి అయిపోయిన లెక్క. ఏ యూత్ చూసినా ఎవరు చూసినా లవ్ మ్యారేజ్ అంటారు. నా తప్ప, ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేను కాబట్టి అందరు అట్లా అంటారు. మరి ఎందుకు అట్లా? లవ్ మ్యారేజ్ వేస్ట్. నా ఒపీనియన్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకునేవాడు ఇంకా వాడు సమాధి అయిపోయినట్లే. చాలా మంది ఎంతో మంది చెప్పిండ్రు లవ్ మ్యారేజ్ చేసుకుంటే. ఇప్పుడు యూత్ అమ్మనాన్న లేకుండా అయినా ఉంటారు, కానీ లవర్ లేకుండా అసలు ఎవరు కూడా ఉండలేరు. లవరు లేకుండా ఎందుకు ఉండట్లేరు అంటే కొన్ని రోజులకు మాత్రమే లవర్. అంటే పెళ్ళి అయ్యేంత వరకే లవర్ని మెయింటెనెన్స్ చేస్తుండ్రు. అంటే నాలాంటి వాళ్ళు చెప్తున్నా. అంటే నేను పెళ్ళి అయ్యేంత వరకే, అంటే అక్కడ ఆ స్టేజ్ వెళ్ళేదాకా అప్పుడు వరకు వాడుకుంటా నేను. లవ్ అని చెప్పి ఒక పేరుతోటి వాడుకొని తర్వాత పెళ్ళి నేను వేరే అమ్మాయిని చేసుకుంటా. సో అది లవ్ అంటే. అది నాకు తెలిసిన ఒక అమ్మాయి మా క్లాస్మేట్ అనుకో, అంటే ఆమె మంచి ఎవరిని లవ్ చేయదు అసలు. ఆమె ఇంట్లో ఫోన్ కూడా ఇయ్యరు. మా అమ్మాయి బాగుంటది, ఎవరిని లవ్ చేయదు, ఎవరైనా మాట్లాడినా కానీ అన్న అని అంటది. అలాంటి ఆమెకు అరేంజ్ మ్యారేజ్ ఒక లవ్ బ్రేకప్ అతను వచ్చిండు, వాడు టార్చర్ పెడుతుండు. అట్లాంటి వాళ్ళు వస్తారంటావా అందరికి? 100%. ఎందుకంటే కొన్ని అబ్బాయిలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని అమ్మాయిలు గిట్ట మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఎవరి కర్మ వాళ్ళకి ఖచ్చితంగా రాసి పెట్టి ఉంటుంది, అది దక్కుతుంది వాళ్ళకి. మంచిగున్న అమ్మాయికి మంచి లేనోడు వస్తాడు. ఎస్, 100% అది. మంచిగున్న అబ్బాయికి మంచి లేనోడు వస్తాడు. 100% అదైతే. తాగుబోతోడు వస్తాడు, మంచి అమ్మాయికి తాగుబోతోడు వస్తాడు, మంచి అబ్బాయికి ఏమో ఇంకా అదే ఒక 5-6 మందిని వాడుకునే అమ్మాయి వస్తుంది. సో అది మంచిగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటావు, మంచి లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? అసలు నేను పెళ్ళే వద్దనుకుంటున్నా. ఇంకా మళ్ళీ నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతావు, లవ్ గురించి మాట్లాడుతావు. ఇట్లా రాయేసిన ఇంకా నాకు తెలిసి అయితే కొజ్జోళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కొడతారు కొజ్జోళ్ళు మరి, ఇక వాళ్ళకంటే ఒక పేరు ఉంది. సో ఉంది కరెక్టే. కాకపోతే ఏంటంటే వాళ్ళన్నా ట్రాన్స్జెండర్లన్నా కొద్దిగా జెన్యున్గా ఉన్నారు. వాళ్ళన్నా అమ్మాయిల కంటే జెన్యున్గా ఉన్నారు కదా. సో వాళ్ళు బెస్ట్ అనుకుంటున్నా. కానీ
ఇంకా తర్వాత గిట్ట వాళ్ళు గిట్ట వద్దనుకున్నా, ఇంకా నాకు ఏరైతే వచ్చింది ఎందుకు మంచి కదా వాళ్ళు అమ్మాయిల కన్నా ఇక్కడ అబ్బాయిల కన్నా బెస్ట్ వాళ్ళు. ఎస్ 100%. అబ్బాయిల కన్నా అమ్మాయిల కన్నా ట్రాన్స్జెండర్స్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా బెస్ట్. నేను కూర్చున్నా ఆమె తెచ్చి పెట్టే సత్తా ఆమెలో ఉంది ట్రాన్స్జెండర్కి. అంటే నువ్వు ఏం సంపాదించవు మరి. నేనెందుకు నేను గిట్ట సంపాదిస్తా, నేను గిట్ట ఏదో ఒకటి చిన్నదైనా జాబ్ చేస్తా, ఎంతో ఒకంతనే జాబ్ చేస్తా. కాకపోతే ఈ రోజుల్లో ఏమనుకున్నా అయితే పెళ్లి చేసుకునేవాడు సర్వనాశనం అయిపోతాడు, వద్దు పెళ్ళి అనేది వద్దు. సో అది అస్సలు అన్నీ ఎట్లా అంటే ఫస్ట్ హ్యాండ్ ఏం లేవు, మొత్తం సెకండ్ హ్యాండ్ ఏడా, మొత్తం తుప్పు పట్టినవి ఉన్నాయి తప్పితే వేరే ఏం లేవు. అన్ని రిపేర్కి వచ్చిన బండ్లే ఉన్నాయి. మగవాళ్ళు కానీ ఇక్కడ లేడీస్ కానీ అందరూ తుప్పు పట్టిన బండ్లు, అన్నీ పోయిన బండ్లే, సర్వీస్ అయిపోయిన బండ్లు ఉన్నాయి ఈడ. ఈ దేశంలో, ఇండియా దేశంలో సర్వీస్ అయిపోయిన బండ్లని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎవడు చేసుకోడు. సో అది